సార్ ఈ సినిమాతో సాంగ్స్ అలాగే డైలాగ్స్ ఎక్కువ అందరినీ అంతకంటే కూడా బుక్ స్టెప్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి నుంచి ఇక ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది బుక్ స్టెప్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతాం. డ్యాన్స్ బీట్ ఉండదు, దాంట్లో బుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. బాలకృష్ణ గారు ఇమేజ్కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి, లెజెండరీ. సో ఆ టైటిల్ దాంతోపాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. టైంలో బాలకృష్ణ గారితో సినిమా తీస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం అన్నారు. మీరు ఈ సినిమాతో ప్రేమలో పడ్డారు? ఆయనతో 100% పడ్డాం. ఎవరైనా పడతారు బాలబాబు గారు. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్, అట్మాస్ట్ ఉంటుంది. నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు. వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారి కోపం ఉంటుంది, దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పనిచేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్లీ అండి, అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్పటి వరకు మాస్ హీరో అన్న అనిపించుకున్న బాలకృష్ణ గారు ఇప్పుడు బికెమ్ ఏ హీరో ఇన్ ది డ్రాయింగ్ రూమ్, ఆ బెడ్రూమ్. డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయి మీ హ్యాండిలింగ్లో మీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేశారా? అన్నీ మేము చెప్పాం కదా. ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, ఫ్యామిలీ క్రేజ్, మల్టీప్లెక్స్, కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం, సౌండ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళ